చంచలమైన బుద్ధి, చంచలమైన మనసు, వేవరింగ్ అన్నమాట. అంటే అప్పుడే ఒక మంచి మాట చెప్తారు, అప్పుడే దేవుని కొరకు బ్రతుకుదాం అనుకుంటారు, అప్పుడే ఒక చిన్న శోధన రాగానే దానిలో పడిపోతూ ఉంటారు, అప్పుడే ఒక కష్టం రాగానే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు, అప్పుడే దేవుని కొరకు తీసుకున్న నిర్ణయాలు మర్చిపోతూ ఉంటారు, అప్పుడే మర్చిపోతారు రక్షణ పొందామని, అప్పుడే మర్చిపోతారు దేవుడు వారిని ఎన్నుకున్నాడని, ఏర్పరచుకున్నాడని. ఆనాడు దైవజనుడు అడిగిన ప్రశ్న, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య? ఈ రాత్రికాల సమయంలో దేవుని నుండి ఒక అద్భుతం పొందాలనే ఆశ నీకుందా? ఈ రాత్రికాల సమయంలో దేవునికి దగ్గరగా జీవించాలని ఆశ నీకుందా? దేవుని యొక్క శక్తి, ఆయన ప్రభావము నీ ద్వారా ఈ లోకంలో కనుపరచబడాలని ఆశ నీకుందా? అయితే ఆ ఆశ నెరవేరాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి అంశము, పని, నీ వేయవలసిన మొట్టమొదటి అడుగు ఏంటంటే, డు నాట్ వేవర్. చంచలమైన మనసుతో నువ్వు ఉండడానికి వీలు లేదు. ఒక స్థిరమైన బుద్ధితో, స్థిరమైన మనసుతో ఎంపిక చేసుకో. మేక్ అ చాయిస్ టుడే. ఒక ఎంపిక చేసుకో. దేవుని వెంబడిస్తావో లోకాన్ని వెంబడిస్తావో.